సీఎంకు సుప్రీం తిట్లు, తీరు మార్చుకోవాలని హెచ్చరిక. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా? వ్యవస్థలపై గౌరవం ఉండాలని హితవు. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై తనదైన శైలిలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని సుప్రీం మండిపడింది. రేవంత్ వ్యాఖ్యలను బట్టి ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటారా అని ప్రశ్నించింది. రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉండాలని ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పొందడం పట్ల మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారని, అందుకే కవితకు 5 నెలల్లో బెయిల్ వచ్చిందని, ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, సిసోడియాకు నెలలు దాటినా రాలేదని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఒకటి ఇక్కడ మాట్లాడదలుచుకుంటే, ఈ దేశానికి కింది స్థాయి కోర్టుల్లో న్యాయం జరగకపోతే స్టేట్ స్థాయిలో ఉన్న హైకోర్టుకు వస్తారు. అక్కడ కూడా న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగబద్ధంగా వ్యవహరించే ఒక సర్వోన్నత న్యాయస్థానం, పైగా స్వతంత్ర అధికారాలు కలిగిన న్యాయస్థానం. అలాంటి న్యాయస్థానం బెయిల్ ఇస్తే బీజేపీ ఇచ్చిందని అనడము నీ రాజకీయ దరిద్రానికి అదే సూచికనా? లేకపోతే నీకు రాజ్యాంగంలో ఉన్న ఏదైతే సూత్రాలు ఉన్నాయో ఆ సూత్రాలు నీకు తెలియదా? ఇక పైగా ఏమంటానంటే, బీజేపీ చెప్పగానే బెయిల్ ఇచ్చేసింది కవితకు. ఇక్కడ ఏమంటాడు, ఇక్కడ బీజేపీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసిందట. ఏది ఇంటింటికి తిరిగి మాకేకుర్రి బీజేపీకే వెయ్యుర్రి అని ఓట్లని వాళ్ళు చెప్పిందా? ఒకవేళ ఈ రోజు మన తెలంగాణ ప్రజలు భ్రమపడకుండా బీఆర్ఎస్ కు ఓట్లేస్తే ఎంత బాగుండంటే రాష్ట్రం అంత బాగుండు. ఎందుకంటే వీళ్ళు 8 సీట్లు వాళ్ళు 8 సీట్లు పంచుకున్నారు. వీళ్ళు పోయి పార్లమెంట్లో మాట్లాడతలేరు. పోనీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డది, ప్రధానమంత్రి మోదీ గారు అయిన మళ్ళీ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నా అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. ఇప్పుడు దేశంలో పార్లమెంట్లో తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడేటోడు మన తెలంగాణ నుండి లేరు ఎంపీలు. ఈ ఎంపీలు అక్కడనేమో పోయి సైలెంట్గా ఉంటాను. ప్రతిపక్షానికి సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలేమో అక్కడ ఇక ఊసెత్తితే ఒట్టు. కాబట్టి నువ్వు ఎవరిని నిందించదలుచుకున్నావు ఇది పక్కన పెడితే, అసలు కవితకు బెయిల్ వస్తే ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మోడీని ఎందుకు బడే బాయ్ అని అన్నావు? నువ్వు అసెంబ్లీ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ జరగలేదు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఎందుకు అరెస్ట్ అయింది? దీంట్లో నీ వేలు ఏమన్నా ఉన్నదా? ఒకవేళ నువ్వు వేలు పెట్టకపోతే ఎందుకు భయపడుతున్నావు? కవితకు బెయిల్ వస్తే నువ్వే ఎందుకు అసలు రియాక్ట్ అవుతున్నావు? ఏ రాజకీయ నాయకుడు రియాక్ట్ అయితలేడు కవితకు బెయిల్ వస్తే. బీజేపీలో బండి సంజయ్, ఇదే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరికే భయం అవుతుంది కవితకు బెయిల్ వస్తే. ఎందుకు? దీని వెనుక నీ మంతనాలు ఏమున్నాయి? సుప్రీంకోర్టునే నువ్వు తప్పు పడతావా? సరే, ఇప్పుడు నీ ఓటుకు నోటు కేసు ఉన్నది కదా, గుజరాత్లో ఉన్నది. అది గుజరాత్ హైకోర్టులో బెంచ్ మీద ఉన్నది. ఏమంటుంది ఇప్పుడు సుప్రీంకోర్టుకి? నీ బెయిల్ అక్కడి నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలా అని అంటాను. ఆల్రెడీ మార్చమని ఒక వేసిన పిటిషన్. నువ్వు రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడితే ఎవరు హర్షిస్తారు? నీకు ఇప్పటికీ చెడు పేరు రావడానికి కారణం ఏంటంటే, నువ్వు తెలంగాణను ఓన్ చేసుకుంటలేవు, తెలంగాణ ప్రజలు నిన్ను ఓన్ చేసుకునేటట్టు మాట్లాడతలేవు. ఎంతసేపు పరాయిలను భుజాల మీద వేసుకొని తెలంగాణను పరాయి దానిలాగా చూస్తున్నావు. అక్కడ నువ్వు తెలంగాణ ప్రజలతోటి కనెక్ట్ అయితలేవు. కాబట్టి ఇట్లా నువ్వు సుప్రీంకోర్టునే అన్యాయంగా దుర్భాషలాడితే ఖచ్చితంగా నువ్వు చర్యలు నీ మీద తీసుకుంటారు, మరింత ఇబ్బందులలో పడతావు. నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటావేమో, ప్రధానమంత్రులను కూడా జైలు వేసిన చరిత్ర ఉన్నది. 29 రాష్ట్రాలలో నువ్వో రాష్ట్రానికి సీఎం. అంత మాత్రాన ఈ దేశానికి నువ్వు హెడ్ కాదు, ఈ రాష్ట్రానికి కూడా నిన్ను మించిన శక్తి హైకోర్టుకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా నువ్వు మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఇట్లా దురుసు మాటలు మాట్లాడి ఇబ్బందుల్లో పడితే
నీ పదవికే చేటు, నువ్వు కూర్చున్న కుర్చీకే సిగ్గుచేటు. కాబట్టి సుప్రీంకోర్టు నిన్న పొట్టు తిట్టి ఇడిచిపెట్టింది. పిచ్చి పిచ్చి డ్రామాలు చేయొద్దని వార్నింగ్లు ఇచ్చి ఇడిచిపెట్టింది.